స్టార్ట్. ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యై నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే. ఐం గ్లోమే వారాహి పరంబికాయ నమో నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వ. శ్రీమాత్రే నమో నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. జయ గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వీక్షణ బట్టి అంతా కూడా మాస ఫలితాలంతా కూడా ఫలితాల్లో భాగంగా అఖండమైన పుణ్యప్రాప్తి వచ్చే విధంగా ప్రధానమైన గ్రహాలంతా కూడా కలిసి ఉండడం వల్ల బృహస్పతి సూర్య భగవానుడంతా కూడా మిథున రాశిలో కలయిక ఉండడం, జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ వల్ల ఏ రాశి వాళ్ళకి విపరీత రాజయోగము, ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఫలితాల్లో భాగంగా అందరికీ కూడా పరిష్కారాలు చెప్తున్నాం. వీడియో అంతా కూడా చూడండి. మీకు పరిష్కారాలంతా కూడా చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి, వృత్తిలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగాల మార్పు జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా పుత్రకారకుడు, ప్రధానంగా యజ్ఞ యాగాది కర్మలకంతా కూడా కారణమవుతారు. పుణ్య కార్యక్రమాలకంతా కూడా కారణమవుతారు. బృహస్పతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గురుతత్వానికి కారణమవుతారు, ఆచార్య తత్వానికి కారణమవుతారు, విద్యలో అభివృద్ధి, మేధాశక్తికి అంతా కూడా బృహస్పతి కారణమవుతారు. పాండిత్యము, కళారంగంలో అభివృద్ధి కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి. ప్రధానంగా చూసుకుంటే ఏ రంగంలో అయినా అభివృద్ధి కావాలన్నా అష్టైశ్వర్య యోగం, స్థిర ఆస్తి కానీ స్థిర ఐశ్వర్యం కానీ, గృహయోగం కలగాలన్నా కానీ, వివాహాది శుభకార్యాలు జరగనా కానీ, సంతాన యోగం కలగాలన్నా కానీ బృహస్పతి అనుగ్రహం కావాలి. ప్రధానంగా అష్టైశ్వర్య యోగం కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా సూర్య భగవానుతోటి మిత్రులతో పాటు కలిసి ఉంటే కనుక జూలై మాస ఫలితాల్లో భాగంగా వివిధ గ్రహాల యొక్క కోణాన్నంతా కూడా చూసుకుంటూ అన్వయం చేసుకుంటూ అన్ని గ్రహాల యొక్క స్థితిగతి చూసుకుంటూ బృహస్పతి మరియు సూర్య భగవానుడి యొక్క కలయిక అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా అందరూ కూడా ఈ యొక్క వీక్షణ ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది. సప్తమ వీక్షణ అంతా కూడా ధనుస్సు రాశి మీద పడింది. ఈ యొక్క బృహస్పతి వీక్షణ అంతా కూడా తన స్వరాశి అయిన ధనస్సు మీద పడడం, ప్రధానంగా దశమ దృష్టి కూడా ప్రధానంగా చూసుకుంటూ ఉంటే కనుక శనీశ్వరుడు యొక్క దశమ దృష్టి ఏ రకంగా ఉంది, ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క నవమ దృష్టి అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, ఈ యొక్క బృహస్పతి యొక్క నవమ దృష్టి అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, ఈ యొక్క దృష్టి అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా చూసుకుంటూ అన్వయం చేసుకుంటూ అంతా చెప్తున్నాం. ప్రధానంగా బృహస్పతి సూర్య భగవానుడు యొక్క విశేషాలంతా కూడా తెలుసుకుంటూ వివిధ గ్రహాల యొక్క ఫలితాలు, వాటి దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి, లక్ష్మీ కుబేర యోగం సిద్ధించడానికి, ఆకస్మిక ధనలాభం ద్వారా యోగం లభించడానికి, వ్యాపార అభివృద్ధి కలగడానికి ఈ యొక్క పరిష్కారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి. ప్రధానంగా వీరంతా కూడా గోమాత సేవ అంతా కూడా ఆచరించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా హనుమతారాధన చేసుకుంటుంటారో సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. మేము చెప్పే ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు మాత్రమే. మీ యొక్క జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకోండి. ప్రతినిత్యం కూడా జన్మజాతకానికి పరిహారం చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి, ఆనందమైన జీవితం జీవించడానికి, కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే వారాహి నవరాత్రులంతా కూడా ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యి ఎవరైతే వారాహి నవరాత్రులు ప్రతినిత్యం కూడా అమ్మవారికి ఆవనైత దీపారాధన కానీ, ప్రతినిత్యం కూడా దీపారాధన చేసి అష్టోత్తరనామాలతోటి అమ్మవారి సహస్రనామాలు వినడం కానీ, ప్రధానంగా వారాహి దేవి యొక్క 16 నామాలు ఉంటే విశేషమైన నామాలంతా కూడా చదువుకోవడం వల్ల వారాహి దేవి అంతా కూడా అత్యంత శక్తివంతమైన దేవత. ప్రధానంగా అమ్మవారికి అంతా కూడా సైన్యాధ్యక్షంగా ఉండే దేవత కావున ప్రతినిత్యం కూడా అమ్మవారు మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగించే విధంగా, సర్వ దుఃఖాల నుంచి విమోచన కలిగే విధంగా అనుగ్రహించే దేవత. అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ప్రతినిత్యం కూడా వారాహి దేవి ఆరాధన అంతా కూడా వారాహి నవరాత్రుల్లో ఆచరించండి. మీకంతా కూడా సకల శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఓం వారాహి దేవియే నమః, దండనాథాయ నమః, ఓం సమేశ్వర్యే నమః, సమయ సంకేతాయ నమః, పంచమ్యే నమః, ప్రోక్తిన్యే నమః, అరిఘ్యే నమః, ఆజ్ఞా చక్రేశ్వర్యే నమః. ఇటువంటి నామాలతోటి విశేషంగా అమ్మవారికి అంతా కూడా
నామ జపాన్ని చేసుకున్న మాత్రం చేతి, నామస్మరణ చేసుకున్న మాత్రం చేతి అమ్మవారంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి, ధన ధాన్యాది సమృద్ధి ఇచ్చే దేవత కావున ప్రతినిత్యం కూడా ఈ రకంగా ఆచరించండి. మీకంతా కూడా సకల శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వరి యోగం కలగడానికి, ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వరూపిణి అన్న జగన్మాత యొక్క అనుగ్రహం కోసం ఈ గుప్త నవరాత్రుల్లో అంతా కూడా వారాహిదేవి ఆరాధన అంతా కూడా చేయండి. విశేషమైన పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహదోష నివారణ జరగడానికి ప్రతినిత్యం కూడా బృహస్పతి అనుగ్రహం కోసం మీరంతా కూడా మేధా దక్షిణమూర్తి స్వామివారి ఆరాధన కానీ, ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి ఆరాధన కానీ, శివాభిషేకం కానీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి మరియు సూర్యభగవానుడి యొక్క కలయిక, వివిధ గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది. వాటికి దోషాలకి పరిహారం అంతా కూడా చెప్పుకొని ఈ యొక్క ఎటువంటి దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకుందాం. జయ గురు దత్తాత్రేయ. కన్యారాశి జాతకులకి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడు చెప్పుకునే విశేషం ఏంటిదంటే, బృహస్పతి మరియు సూర్యభగవాను సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, దశమ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం, ఎటువంటి ఫలితాలు వస్తాయి. ప్రధానంగా సప్తమ స్థానంలో శనీశ్వర సంచారం జరుగుతూ ఉంది. మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ శనీశ్వర దోషకారిగా ఉన్నారు. శనీశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తిలలు దానం చేసుకోవాలి. శనివారం పూట శనిహోరాలు అంతా కూడా ఆచరించుకోవడం, దక్షిణ సహితంగా ఇవ్వడం వల్ల అఖండ రాజ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క చంద్రమంగళ యోగంలో అంతా కూడా ఈ నెలలో సంచారం జరుగుతూ ఉంది. ఈ యొక్క అంగారకుడు మరియు చంద్రుడు కలయిక జరుగుతూ ఉంది. ఈ యొక్క కన్యారాశిలో జరగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. భూ సంపద, ధనయోగం, గృహ సంపద కోసం ప్రయత్నం చేసుకుంటారు. స్వగృహం కానీ, భూమిని కొనడానికి కానీ, గృహ సంపద అంతా కూడా లభించడానికి, గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల, గురుకటాక్షం వల్ల స్వగృహ యోగం లభించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అంతా కూడా ఆచరించండి. ప్రధానంగా ఎవరైతే కనుక దత్తాత్రేయ ఆరాధన కానీ, మేధా దక్షిణామూర్తి ఆరాధన కానీ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ పౌర్ణమి వేళల్లో మీరంతా కూడా శివాలయంలో కానీ, దత్తాత్రేయ స్వామి వారి దేవాలయంలో కానీ, మేధా దక్షిణామూర్తి దేవాలయంలో కానీ ఈ యొక్క అభిషేకాది హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చే అమ్మవారి గుప్త నవరాత్రులు అంతా కూడా వస్తున్నాయి. వారాహిదేవి నవరాత్రుల్లో వారాహిదేవి అర్చన విధానం అంతా కూడా చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. ఓం వారాహియే నమః, సమయ సంగీతాయ నమః, పంచమ్యే నమః, ప్రోక్తిన్యే నమః నామాలతోటి అంతా కూడా అమ్మవారికి అర్చన చేసుకోవడం వల్ల విపరీత రాజయోగంతో ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. దేవాలయ ప్రాంగణంలో మీరు అన్నదానం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఎవరైతే దేవాలయ ప్రాంగణంలో బీద వాళ్ళకి కానీ, దేవాలయంలో అంతా కూడా ఈ యొక్క భక్తులకైనా కానీ అన్నదానం చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. గోమాత సేవ చేయాలి. ప్రతి వాళ్ళకు కూడా, ప్రతి రాశి వాళ్ళకు కూడా మనం ఈ యొక్క ఖర్చు లేకుండా ఈ యొక్క స్వల్ప ఖర్చుతో అంతా కూడా అయ్యే పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం. గోమాత సేవ అంతా కూడా ఆచరించుకోవడం వల్ల, ఎవరైతే గోమాతకి పచ్చిక, తెలగపిండి, గ్రాసం, గోంగూర కానీ, తోటకూర కానీ సమర్పించడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం మేము చెప్పే పరిష్కారాలంతా కూడా ఆచరించండి, మంచి శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగంతో అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఈ పరిష్కారాలంతా కూడా శ్రేయోదాయకంగా ఉంటాయి. ఈ యొక్క వ్యాపారస్తులు కూడా మంచి లాభసాటిలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కన్యారాశి జాతకులంతా కూడా రాహు గ్రహం కొంచెం దోషకారిగా ఉన్నారు. కావున రాహు గ్రహానికి ప్రీతిగా మినుములు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది. గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల కేతు గ్రహ దోష నివారణ జరుగుతుంది. కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే గనక విష్ణు సహస్రనామ పట్నాన్ని ప్రతినిత్యం కూడా చదువుతూ ఉంటారో, తద్వారా మీకు అంతా కూడా లక్ష్మి కటాక్షం లభిస్తుంది. అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. ధన ధాన్యాది సమృద్ధి, గృహ సంపద, భూయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ యొక్క వ్యాపారస్తులు కానీ, ఉద్యోగంలో మార్పులు కానీ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పరిష్కారాలంతా కూడా ఆచరించండి, మంచి ఫలితాలు పొందుతారు. ప్రతినిత్యం కూడా వార్తాళయే నమః, సమయ సంకేతాయ నమః, వారాహ్యే నమః, పంచమ్యే నమః, సమయేశ్వర్యే నమః, దండనాథాయ నమః, సైన్యాధ్యక్షాయ నమః అనే నామాలతోటి అమ్మవారికి అంతా కూడా విశేషం కుంకుమార్చన అంతా కూడా ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గోమాతకంతా కూడా
ప్రధానంగా అరటి పళ్ళని బెల్లం కలిపి సమర్పించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ పరిష్కారం అంతా కూడా చేయండి. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా గోమాతకు ప్రదక్షిణాలు ఆచరిస్తూ ఉంటారో సకల గ్రహ దోష నివారణ జరుగుతూ ఉంటుంది. తద్వారా మీకు వృత్తిలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం కోసం ప్రయత్నం చేసుకుంటారు. వృత్తిలో మీకంతా కూడా అభివృద్ధి కలగడానికి ప్రయత్నం చేసుకుంటారు. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది. మీరంతా కూడా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆదరణ చేసుకోవాలి. మంచి ఫలితాలు పొందుతారు. కాలభైరవ స్వామి దేవాలయంలో మీరంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల మంచి అష్టేశ్వర యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. దత్తాత్రేయ అనుగ్రహం వల్ల మీకంతా కూడా శ్రేయదాయకంగా ఉంటుంది. శ్రీమాత్రి నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా మీరంతా కూడా జప హోమాది శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జన్మ జాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన హోమాలంతా కూడా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు కానీ, వారాహి దేవి హోమ శాంతి కార్యక్రమాలు, ప్రత్యంగర దేవి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అఘోర పాశ్వత హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సర్వశత్రు బాధల నివారణ జరుగుతుంది. అనారోగ్య ఇబ్బందుల నుంచి బయటపడతారు. ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకంలో ఉండి జాతకానికి అంతా కూడా గ్రహస్థితి ఏ రకంగా ఉంది, ఆ దశ ఏ రకంగా జరుగుతూ ఉంది, ప్రధానంగా లగ్న చక్రవశాత్తు పంచమ స్థానంలో ఏమైనా పాపకార్యమైన గ్రహాలు ఉన్నాయా, ప్రధానంగా సప్తమ స్థానంలో ఏమైనా దోషకారిగా ఉందా, అష్టమ స్థానంలో ఏమైనా దోషకారిగా ఉందా, ప్రధానంగా ఈ యొక్క దశమ స్థానంలో వృత్తి స్థానంలో ఏమన్నా మీకంతా కూడా కొన్ని గ్రహాలు అంతా కూడా కలిసి ఉన్నాయా, ఎటువంటి వీక్షణ అంతా కూడా ఉంది, విశ్లేషణ చేసుకుని జన్మజాతకంలో ఉండే గ్రహాలకంతా కూడా పరిష్కారాన్ని ఆచరించుకోవడం వల్ల, జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, దేవతలకు ప్రీతికరంగా హోమాది కార్యక్రమాలు చేస్తుంటాను. కావున ఈ యొక్క కార్యక్రమంలో పుణ్యమైన కార్యక్రమంలో ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరిగి మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గురు కటాక్షం వల్ల, బృహస్పతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సకల కార్యసిద్ధి కలిగి లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అంతా కూడా జరుగుతున్నాం. ప్రధానంగా వారాహి దేవి హోమాది కార్యక్రమంలో ఆచరించడం వల్ల శత్రు బాధల నుంచి బయటపడుతుంటారు. శత్రు భయ నివారణి అమ్మవారంతా కూడా అఖండ రాజయోగం ఇచ్చే దేవతగా చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క పసుపు కొమ్ముల మాలతోటి అంతా కూడా అమ్మవారికి అలంకరించడం వల్ల, పసుపుతో అభిషేకం చేయడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది. అమ్మవారి ప్రీతికరంగా ఈ యొక్క అమ్మవారి దేవాలయంలో కానీ, వారాహి దేవి ఈ యొక్క విగ్రహం దగ్గర అయినా కానీ మీరంతా కూడా వారాహి దేవి దేవాలయంలో కానీ పసుపు కొమ్ముల మాలంతా కూడా అలంకరణ చేయడం వల్ల గురు కటాక్షం సిద్ధిస్తుంది. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. గృహయోగం అంతా కూడా సిద్ధిస్తుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క పసుపు కొమ్ముల మాలంతా కూడా అమ్మవారి దేవాలయం, దుర్గాదేవి దేవాలయంలో కానీ, మహాలక్ష్మి దేవాలయంలో కానీ, అమ్మవారి దేవాలయంలో కానీ, మహాకాళి దేవాలయంలో కానీ ప్రధానంగా పసుపు కొమ్ముల మాలను కానీ, నిమ్మకాయ మాలను కానీ సమర్పించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధిస్తుంది. ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగము, భూయోగం అంతా కూడా సిద్ధించడానికి జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున జ్యోతిష పండితులతోటి మీ జన్మ జాతకం అంతా కూడా చూపించుకొని తగు పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మేము చెప్పేదంతా కూడా గోచార చక్రవశాత్తు చెప్తున్నాం. ప్రధానంగా మీ జన్మ జాతకం అంతా కూడా మాతోటి చూపించుకోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక అపాయింట్మెంట్ తీసుకొని మీరు అంతా కూడా జన్మజాతకానికి పరిష్కారం ఆచరించండి. మీ యొక్క పరిష్కారం చేయడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపం చేసుకుంటూ ఉండండి. శ్రీమాత్రే నమః అనే నామాన్ని జపం చేసుకోవడం వల్ల అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణలంతా కూడా అందరి మీద పడుతూ ఉంటాయి. శ్రీమాత్రే నమః.